హాయ్ హలో నమస్తే అండి. విభేదాలకు విడాకులే కారణమా? కాకూడదండి. విడాకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకూడదు. అదేవిధంగా వేరే బంధాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోకూడదండి. దంపతులు ఇద్దరి మధ్య కూడా అనేక రకాలైనటువంటి విభేదాలు తలెత్తుతాయి. అలాగని ప్రతి చిన్న విషయానికి కూడా మనం విడాకుల వరకు వెళ్ళడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మన ఇంట్లో సర్వసాధారణంగా మనకు నచ్చిన వస్తువు ఒకటి కొని తెచ్చుకుంటాం. అది కొన్ని సందర్భాల్లో పగులు రావచ్చు. అలాగని దానికి ప్రత్యామ్నాయంగా దాన్ని బయటికి తీసుకెళ్ళి బాగు చేయించి శుభ్రంగా మళ్ళీ తీసుకొచ్చి మన ఇంట్లో వాడుకుంటాం. అదేవిధంగా దంపతుల మధ్యన ఎన్నో రకాలైన విభేదాలు తలెత్తుతాయి. కామన్, అది ప్రతి ఇంట్లో ఉన్నది కామన్. అలాగని ప్రతి చిన్న విషయానికి కూడా మనం విభేదాలు పెట్టుకొని దాంపత్య జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దాంపత్య జీవితంలో దంపతులు ఇద్దరు కూడా ఒక దగ్గర కూర్చొని నీ తప్పులు నా తప్పులు మాట్లాడుకొని ఇద్దరు కూడా కౌన్సిలింగ్ పెట్టుకొని ఎవరి వల్ల పొరపాటు ఉందో వారిద్దరి వల్ల కూడా సరిచూసుకొని ఒక కౌన్సిలింగ్ అంటే చేసుకొని వారిద్దరు కూడా దాంపత్య జీవితాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క దంపతుల మీద ఉందండి ఎంతగానో. అందువల్ల మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా కూడా ఎట్టి పరిస్థితులు కూడా విడాకులు దరిచేరనివ్వకండి. ఈ యొక్క విడాకుల వల్ల మన పిల్లల జీవితాలు కూడా తారుమారయ్యే అవకాశం ఉందండి. ప్రతి ఒక్క దంపతులు కూడా గమనించవలసిన విషయం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తని చెప్పి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా ఎట్టి పరిస్థితులు కూడా అంతవరకు వెళ్ళకండి. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.